ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 22 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. వ్యాఖ్యానాంశం సాతాను మోసము దేవుని ఏర్పాటు. వ్యాఖ్యానాంశం సాతాను మోసము దేవుని ఏర్పాటు. వ్యాఖ్యానం: సృష్టికర్త అయిన మన గొప్ప దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సమస్త సృష్టిని నిర్వహించు దేవుడు. సర్వము ఆయన తన హస్తాలలో ఉంచుకొని ఉన్నాడు. ఆయన ఏ పొరపాట్లు చేయడు. హవ్వను మోసగించటానికి సర్పాన్ని అనుమతించినప్పుడు కూడా ఆయన పొరపాటు చేయలేదు. ఆదాము హవ్వలకు దేవుని మాటకు లోబడవలసిన బాధ్యత ఉన్నది. దానికి బదులుగా వారు సర్పానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడు చెప్పిన వాస్తవాన్ని గురించి సాతాను ఒక సూక్ష్మమైన ప్రశ్నతో స్త్రీని శోధించగా ఆమె మనసులో సందేహం ప్రవేశించినప్పుడు ఈ సృష్టికి చట్టబద్ధమైన అధిపతి అయిన తన భర్తతో ఆమె చర్చించకుండా తనంతట తానే దాని గురించి ఆలోచించటం ప్రారంభించింది. ఆ చెట్టు ఫలమును తినకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞలో ఏదో లోటు ఉండవచ్చని భావించి హవ్వ సర్పం కోణం నుండి విషయాలను చూడటం ప్రారంభించింది. దేవుడు వారికి ఆ ఆజ్ఞని ఇచ్చినప్పుడు నిజంగా ప్రేమతోనే ఇచ్చాడు. అంతేకాదు, దేవుడు చెప్పిన మాటకు హవ్వ కొన్ని జోడించింది, మరికొన్ని దాని నుండి తొలగించింది. ఆమె ఈ విధంగా చేయటం వలన దేవుని వాక్య ప్రభావం ఆమె గ్రహించక దేవునితోనే వాదించటానికి సిద్ధపడింది. ఆమె సర్పముతో అనగా సాతానుతో తర్కించటం ప్రారంభించింది. ఇది వ్యర్థ ప్రయత్నమే. ఎందుకంటే భూజంతువులన్నిటిలో సర్పము చాలా యుక్తిగలది. మనం సాతానుతో చర్చించటం ప్రారంభిస్తే నిస్సందేహంగా మనమే ఓడిపోతాం. దేవుని వాక్యాన్ని పాటించడమే మనకు భద్రత గనక దేవుని వాక్యాన్ని పాటించండి, దానికి లోబడండి. ఒక ఇంగ్లీష్ పాటలో రాయబడినట్లుగా నమ్మిక ఉంచండి, విధేయులు కండి, ఇంతకు మించి వేరే మార్గం లేదు. ఇది ఎంతటి విపత్తు! హవ్వ సర్పం మాట విని తన భర్తను గనపరచలేదు. ఇంకా అధ్వానం ఏంటంటే ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అయితే సర్పము హవ్వను మోసగించి ఆమె తన భర్తను ప్రభావితం చేయటానికి సాతానుకు ఒక సాధనమయ్యింది. ఆదాము దేవుని ఆజ్ఞను తెలిసి ఇష్టపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా అతిక్రమించాడు. అయినప్పటికీ ఈ పతనం దేవుని పరిష్కారానికి ద్వారం తెరిచింది. ఎందుకంటే ఇది మన స్థానాన్ని తీసుకోవడానికి, నరునిగా మరణించటానికి సిద్ధంగా ఉన్న మన ప్రభు అయిన యేసును మనకు పరిచయం చేసింది. ఆయన విధేయతతో కూడిన పరిపూర్ణ జీవితాన్ని గడిపాడు. ఆయన సురక్షితంగా పరలోకానికి తిరిగి వెళ్ళగలిగేవాడే గాని దానికి బదులుగా ఆయన కలువరి శిలువకు వెళ్ళి మన స్థానములో మరణించాడు. ఆ 6 గంటలు శ్రమ అనుభవించుచు పరిపూర్ణ బలిగా దేవుని ఘనపరిచాడు. తన యందు విశ్వాసముంచిన వారి నిత్య ఆశీర్వాదం కోసం ఆయన మనుష్యుని పాపానికి పరిహారం కలుగజేశాడు. సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు.